మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సమ్మర్ అనగానే చక్కగా పల్లెటూర్లకు వెళ్తే మనకు న్యాచురల్గా మనకు కనపడేవి ఏంటి అని అంటే పచ్చళ్ళు సార్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అందులోని ఆవకాయ ఖచ్చితంగా ఈ టైంలో ప్రిపేర్ చేస్తుంటారు. మామిడికాయ పచ్చడి, టమాటో పచ్చడి, ఇవన్నీ. సో అలా కలిపారు కదా, ఫ్రెష్గా ఇప్పుడే కదా స్టార్ట్ అని చెప్పి అన్నం పెట్టుకోవడం మొదలు పెట్టగానే ఒకటో ముద్ద రెండో ముద్ద అలా దాంతో తింటూనే ఉంటారు. సో అంత టెంప్టింగ్గా ఉంటాయి మనకి. ఇయర్లీ ఎంత సంవత్సరం అంతా తిన్నా కూడా సమ్మర్లో తింటే ఆ కిక్ వేరండి. సో ఇలా తినటం అనేది ఎంతవరకు కరెక్ట్? పికిల్స్ అసలు ఎంత మోతాదులో తీసుకోవాలి? మరి ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్ళు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఓకే, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు కూడా మనము సంతోషంగా మీరు చేసే పనిని ఎప్పుడు మనం కాదనకూడదు. ఒకరి సంతోషాన్ని తగ్గించే హక్కు మనకు కూడా లేదు. సో ఎంజాయ్ చేయండి, తప్పేం లేదు. సో న్యాచురల్గా ఏంటంటే ఈ సమ్మర్లో ఈ పికిల్స్ మనం తింటుంటాం కదా. సమ్మర్ అంటేనే మనము ఉదయం 9:30 స్టార్ట్ అయితే సాయంత్రం 4:30 వరకు చెమట కంటిన్యూస్గా పట్టేది మనకి. చెమట అనేది వస్తూనే ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్న ఫ్యాన్ కింద ఉన్నా కూడా చెమట వచ్చి అది ఆరిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది, సరిపోదు అనమాట. సో ప్లస్ దీనికి తోడు వీళ్ళు మధ్యాహ్నం వాళ్ళ బయటికి వెళ్ళి రావటం, ఇంకేదన్నా కొంచెం టైం హాయిగా స్పెండ్ చేయటం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ శారీరక శ్రమకి, ఆ వేసవిలో ఆ ఎండకి, ఆ పిక్కుల్లో వచ్చే ఆ రుచికి, అందులో ఉన్న కాస్త సాల్ట్కి సరిపోయేది. బట్ ఆ టేస్టు, ఆ ఫుడ్ ఎంజాయ్ చేయాలి మనం. ప్లస్ సమ్మర్లో ఇప్పుడు మనం బయటికి వెళ్ళకుండా ఆ వేడి అని చెప్పి ఇంట్లో కూర్చుంటున్నాం. పిల్లలు అందరం మనం కూర్చుంటున్నాం, ఒక ఏసీ పెట్టుకొని అందరూ అదే రూమ్లో కూర్చుంటున్నాం. కరెక్ట్. కాబట్టి ఏమవుతుందంటే వెయిట్ కూడా పెరుగుతున్నారండి. పొడుగు పెరగాల్సిన పిల్లలు సైడ్కి పెరుగుతున్నారు. అది మనం గ్రహించాలి. సో ఎందుకు తింటున్నాము, దానివల్ల మన బాడీకి వచ్చే లాభం ఏంటి? లేదు, ఖచ్చితంగా మనం ఇది ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన ఖర్చు కూడా పెట్టాలి. అందుకు ఒక లిమిట్లో తీసుకోండి. రైస్ అంటే ఇప్పుడు జనరల్గా అందరూ ఏమనుకుంటారు, వైట్ రైస్తో కలిపితేనే పికిల్ టేస్ట్ అనుకుంటారు. మీరు బ్రౌన్ రైస్తో కలపండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. అదేవిధంగా మన చిరుధాన్యాలతో కూడా మనం అదే రైస్ని కలుపుకొని తీసుకోవచ్చు కదా. ప్లస్ రెండోది ఏంటి, పికిల్స్లో ఎలాగో సాల్ట్ ఉంటుంది కాబట్టి రైస్, కొంతమందికి రైస్లో కూడా ఉప్పు వేసే అలవాటు ఉంటుంది. రైస్ వేసేటప్పుడు అక్కడ దయచేసి ఆ ఉప్పు వేయకండి. దయచేసి రైస్ వండేటప్పుడు ఉప్పు అందరికీ ఎప్పటికైనా సరే అండి, రైస్లో ఉప్పు వేయటం మానేయండి. చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో ఉప్పు వేయటం మానేయండి. పుల్కాలు కానివ్వండి, రాగి కానివ్వండి, సజ్జ మనం జొన్న రొట్టెలు చేసుకుంటారు కదా, జొన్న రొట్టెల్లో కూడా కొంచెం ఉప్పు వేస్తారు కదా, వేటిల్లో కూడా ఉప్పు వేయటం మానేసేయండి. ఏం కాదండి, ఒక 2-3-4 డేస్ మీకు కొంచెం ఉప్పు తక్కువై చప్పగా అన్నట్టు అనిపిస్తుంది, కానీ 5th-6th డేకి మీకు అలవాటు అయిపోతుంది ఈ టేస్ట్. తర్వాత పొరపాటున ఎవరైనా లైట్గా ఉప్పు వేసిస్తే మనకు అయ్యో ఉప్పు ఎక్కువ పడింది అనే విషయం కూడా తెలిసిపోతుంది అక్కడ. ఒకవేళ వీటితో పాటు మనం ఎలాగో ఊరగాయలు ఇవి తింటున్నాం కాబట్టి కాంపెన్సేట్ అయిపోతుంది. మీరు ఊరగాయతో ఈరోజు ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయినారు కాబట్టి పని కట్టుకొని మరీ ఇందులో ఉప్పు తీసేసేయండి, ఎంజాయ్ చేయండి. వీటితో పాటుగా సార్ పికిల్స్ అంటే ఓకే, ఫస్ట్ తినేసి వదిలేస్తాం. అండ్ ఈ సాంబార్లోకి మనకి మరీ ముఖ్యంగా ఈ వడియాలు చాలా మందికి అలవాటు ఉంది సార్. అవి లేకపోతే తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ అండి, మన సాంప్రదాయం అవన్నీ, మన సాంప్రదాయం ఫుడ్స్ అవి. సో ఈరోజు మనం వడియాలతో సాంబార్ ఎంజాయ్ చేస్తున్నామని తెలుసు కాబట్టి సాంబార్లో దయచేసి ఉప్పు తగ్గించండి. అదేవిధంగా రైస్లో ఉప్పు లేకుండా చూసుకోండి. వడియాలలో ఉండే ఉప్పు అడిగి సరిపోతుంది. ప్లస్ వడియాలు మనము ఇంట్లో పెట్టుకునే వడియాలలో ఉప్పు కాస్త తక్కువే ఉంటుందండి. మనము రెడీమేడ్ కొనే వాటిల్లో కొంచెం ఉప్పు ఎక్కువ ఉండే ప్రమాదం ఉంటుంది. నేను ప్రమాదం అనే పదాన్ని వాడతాను ఇక మీదట. ఉప్పు ఎక్కువ ఉంటుంది అన్ను, ఉప్పు ఎక్కువ ఉండే ప్రమాదం అని అనుకుందాం. గుండె హార్ట్ అటాక్ అనేది ఎంత ప్రమాదమో, ఆ ప్రమాదం అనే పేరు ఇక్కడ వాడితే అది అప్పుడు ప్రమాదం కాకుండా ఉంటుంది గుండెకాడ. ఇవన్నీ మనం చూసుకొని హ్యాపీగా. అండ్ వాటర్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఎప్పుడైతే మనము ఈ కొంచెం సాల్టీ ఫుడ్స్ తింటామో దాహం కూడా వస్తుంది. సో దాహానికి మళ్ళీ వాటర్ తాగాలి మనం. దాహానికి వాటర్ తాగాలి. ఆ దాహాన్ని తీర్చడానికి కొంతమంది తెలియకుండా ఈ మళ్ళీ సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, ఇంకేదన్నా మరి మళ్ళా దాంట్లో
ఉప్పు వేసి కలిపిన మజ్జిగ తాగటం కానివ్వండి, బటర్ మిల్క్ రెడీమేడ్ ఇవి దొరికినా సరే ఇంట్లో మజ్జిగ చేసినప్పుడు కూడా మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తారు కదా, అక్కడ ఆ ఉప్పును అవాయిడ్ చేయాలి. ఒక ప్లాన్డ్గా చేయండి అంటున్నా. ఒకటి కావాలంటే ఒకటి అడ్జస్ట్ అవుదాం అంతే. అంతకుమించి మనం ఎవరిని కూడా కఠినంగా మనము పనిష్మెంట్ ఇవ్వట్లేదు. బట్ ఇందులో ఇంకోటి అంటే డాక్టర్ గారు ఒకటి చెప్తారు, సరే ఊరగాయలు తినొద్దు అన్నారు కదా, అవి ఎక్కువ ఉప్పేస్తారు కాబట్టి ఇన్స్టెంట్ గా కొన్ని పచ్చళ్ళు మనం చేసుకుంటాం రోట్లో నూరెనివి. సో ఇవి ఎంతవరకు యాక్సెప్టబుల్ అండి? హ్యాపీగా మీరు డెఫినెట్గా పచ్చళ్ళు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనకు కొబ్బరి పచ్చడి కానివ్వండి, పల్లీలతో కానివ్వండి, అదేవిధంగా పచ్చి మామిడికాయతో కానివ్వండి, చాలా మంచివి ఇవి, చాలా బాగుంటాయి. అండ్ ఇవి ఒక 2-3 డేస్ ఉంటాయి మ్యాక్సిమం కదా, 1 or 2 డేస్ ఉంటాయి అన్నమాట. సో వీటిలో కొంచెం ఉప్పు తక్కువ వేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. సో హ్యాపీగా ఈ పచ్చళ్ళు మీరు ఎంజాయ్ చేయొచ్చు, దేనికి ప్రాబ్లం లేదండి. బట్ అవగాహనతో తినండి అంటున్నాం మనం. ఈవినింగ్ టైమ్స్ లో సార్ ఇదే మనకి పిల్లలకి మరీ ముఖ్యంగా వెళ్ళగానే టెట్రా ప్యాక్స్ లో దొరికే వాళ్ళ చిప్స్ అనేవి, సో అవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటున్నారు. Yes. సో ఇవి మంచి పాయింట్ రేస్ చేశారు. ఇప్పుడు ఎలాగో ఒడియాలు అనే టాపిక్ ఎత్తారు కదా, సో మంచిగా ఒడియాలు ఎంజాయ్ చేశాం కదా, మళ్ళీ వీళ్ళకి ఎందుకు చిప్స్ కొనియటం సాయంత్రం? వాటి మీద కొంచెం ఉప్పు కారం జల్లి చేస్తే సరిదిద్దుకోండి. taste వస్తుందేమో సార్. లేదండి. సో ఒడియాలుగా హ్యాపీగా యూస్ చేద్దాం. సో ఒడియాలతో మనం ఈరోజు ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఆ సాంబార్లో కానివ్వండి, ఆ పప్పులో కానివ్వండి, ఆ రైస్లో కానివ్వండి, సాల్ట్ వేయకుండా ట్రై చేయండి గుర్తుపెట్టుకొని. తర్వాత మనము ఎలాగో ఈ మామిడి పచ్చి కాయలు కూడా మనం కట్ చేసుకొని తింటాం, దాని మీద కూడా కొంచెం మళ్ళీ ఉప్పు కారం ఎలాగో చల్లుకోబోతాం మనం. సో మనకు తెలియకుండానే ఉప్పు అన్ని రూపాలలో మనకు అందుతోంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని ఎక్కడెక్కడ అవాయిడ్ చేయాలనుకుంటామో అక్కడ ఉప్పును మాత్రం మనం అవాయిడ్ చేద్దాం. అండ్ ఉప్పుతో పాటు ఈ షుగర్ని ఎక్కువగా మనము యూస్ చేయకుండా, షుగర్ లేని వాళ్ళు అయితే, షుగర్ లేని వాళ్ళు షుగర్ని డెఫినెట్గా అవాయిడ్ చేసేస్తే అప్పుడు మనకు తినాల్సినటివి మనం ఎంజాయ్ చేస్తాం. ఈ ఆర్టిఫిషియల్గా ఉండేటివి మనం అవాయిడ్ చేసినట్లయితే న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఎక్కువగా అంటే ఈ సమ్మర్ లో కాబట్టి కనిపించేవి అవే సార్, ఎక్కువగా మనం చూసేది అవే. చాలా మంది ఏంటంటే అమ్మ వాళ్ళు కూడా తీసుకొచ్చి వెంటనే ఇచ్చేస్తూ ఉంటారు మనకి, సో అవి తగ్గిస్తేనే మంచిది అంటారా? వీటి సమ్మర్లో మనకు దొరికేటివి కొన్ని మీరు ఎంజాయ్ చేయండి, సమ్మర్లో దొరికేటివి ఎంజాయ్ చేయండి. బట్ మిగతా టైమ్స్లో ఉండే వాటివి ఇక్కడ కాంప్రమైజ్ చేయండి. అంటే కొంచెం ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో తెలుసుకోవాలంటారు మీరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే అండి.